32వ అధ్యాయం 100వ సర్గ. భరతుడిని కుశల ప్రశ్నలు వేసి ధర్మోపదేశం చేసిన శ్రీరాముడు. తండ్రికి ఎప్పుడైనా ఎక్కడైనా మంచి పూలదండలు దొరికితే వాటిని మొదలు తన ప్రియురాలి కొడుకైనందున ముందుగా పిలిచి బుజ్జగించి ప్రార్థిస్తేనే గాని వాటిని ధరించిన వాడు ఇప్పుడు తల మీద జడలు ధరించి తండ్రి ఎంత వేడుకున్నా బలవంతంగా కడితే గాని విలువైన బట్టలు కట్టనివాడు, నారచీరలు కట్టుకుని తండ్రి ఎంత అడిగినా ఏదీ తీసుకునేవాడు, పూలపానుపు కూడా కఠినమనుకుని తండ్రి తొడల మీద పడుకునేవాడు, కష్టదశలో శుష్కించి వన్యమాసిన వాడైన భరతుడిని చూసి అతి కష్టం మీద గుర్తుపట్టి తన గారాబు తమ్ముడిని చేతుల్లో ఎత్తుకున్నాడు శ్రీరాముడు. ఎత్తుకుని శిరస్ వాసన చూసి తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఇలా కుశల ప్రశ్నలు వేశాడు. నువ్విలా ఇక్కడికి వచ్చావే? తండ్రి ఏమైనాడు? ఆయన బతికుండగానే నువ్వు కూడా నాలాగే ఆయన దొక్కబెట్టి ఇక్కడికి రాలేదు కదా? నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా నాయనా? నిన్ను గుర్తుపడటమే కష్టమైంది. నువ్విలా మనుషులు తిరగటానికి కష్టమైన అడవులు ఎందుకు వచ్చావు? నువ్వు అడవులకు రావాల్సిన అవసరం ఏమిటి? తండ్రి నేను పోయి రమ్మన్నాడా? లేక నేను లేని సమయం చూసి బలవంతులు ఎవరైనా నీ రాజ్యాన్ని అపహరిస్తే నువ్విలా బయలుదేరి వచ్చావా? తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు వచ్చావా? నువ్వు ఇక్కడికి రావడం తెలిసి తండ్రి బతుకున్నాడు కదా, మరణించలేదు కదా? బాలుడు అయినను నువ్వు అందరికీ పూజ్యనీయుడువైనా బలవంతులైన రాజులందరూ నేను కోరుకున్నప్పటికీ రాజ్యం నీ అసామర్థ్యం వల్ల బెదిరిపోయి వ్యాకులు పడలేదు కదా? ప్రతిరోజు మంచి మనసున్న రాజైన తండ్రిని పూజిస్తున్నావు కదా? ప్రతిజ్ఞ చేసి తప్పనివాడు, ఒక పని అనుకుని అది అయ్యే వరకు మనసు చెలించినవాడు, రాజసూయ యాగం అశ్వమేధ యాగం చేసినందువల్ల సార్వభౌముడై రాజశ్రేష్ఠుడని సార్థక నామధేయుడైన వాడు పుణ్యాత్ముడు అయిన మన తండ్రి కుశలంగా ఉన్నాడు కదా? దశరథనందన, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మనకు వంశ పరంపరగా వచ్చినవాడు, సమస్త శాస్త్రాలు తెలిసిన పండితులలో శ్రేష్ఠుడు, వేదాధ్యయనం చేసి అర్థం తెలుసుకుని బ్రహ్మజ్ఞానం కలవాడు, వేదార్థం తెలుసుకుని అనుష్ఠానంలో ఉంచుకోవటం వల్ల బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశించేవాడు, మననశీలుల్లో శ్రేష్ఠుడు, జితేంద్రియుడు అయిన వశిష్ఠుడు దశరథుడి కాలంలో లాగానే ఇప్పుడు కూడా పూజింపబడుతున్నాడా? భరత, నేను అడవులకు వచ్చినందువల్ల ఎక్కువగా దుఃఖపడడం చూసి కూడా విడిచి వచ్చిన నా తల్లి కౌసల్య, జ్యేష్ఠానువర్తనం అనే గొప్ప సాధుగుణం కలిగిన కొడుకులను గన్న సుమిత్ర శోకించడం ఆపుచేశారా? పూజ్యురాలైన నీ తల్లి రాజ్యప్రాప్తి వల్ల బాగా సంతోషపడుతున్నది కదా? కౌసల్య సుమిత్రలు దుఃఖపడకుండా ఉండేట్లు, కైక సంతోషంగా ఉండేట్లు చూసుకుంటున్నావు కదా? భరత, నీ పురోహితుడు గొప్ప బుద్ధి గలవాడే కదా? ధనాశతో నీచ కార్యాలు చేయడు కదా? సోమరితనంతో అశ్రద్ధగా కర్మ మంత్ర తంత్రలోపాలు చేయడు కదా? నీ అగ్నిహోత్రాలు రక్షిస్తున్నాడు కదా? అగ్నిహోత్రం దగ్గరుంచి అశ్వమేధం వరకు సకల వైదిక కర్మలు తెలిసినవాడే కదా? ఏక విధమైన శ్రద్ధ ఆచారం ఉన్నవాడే కదా? తాను ఒకటి నమ్మి నీకొకటి చెప్పడు కదా? త్రికరణ శుద్ధి గలవాడే కదా? నీ ఎదుట ఒక విధంగా చాటున మరో రకంగా ఉండడు కదా? ఏ ఏ సమయాలలో ఏ ఏ హోమాలు చేయాలో అవన్నీ సకాలంలో చేస్తాడు కదా? దేవతలను యజ్ఞాలతో తృప్తి కలిగిస్తున్నావు కదా? శ్రాద్ధాదుల వల్ల పితృదేవతలను తృప్తిపరుస్తున్నావా? ప్రజలను వాళ్ళు చెప్పినట్టు విని సంతోషపరుస్తున్నావా? గురువులకు శుశ్రూష చేసి తృప్తిపరుస్తున్నావా? తండ్రితో సమానమైన వారిని ద్రవ్య దానాలిచ్చి పెద్దలకు నమస్కారాలు చేసి తృప్తిపరుస్తున్నావా? విద్వాంసులను, ఆయుర్వేదం తెలిసిన వారిని, బ్రాహ్మణులను ధనం ఇచ్చి సంతోషపరుస్తున్నావా? అర్థశాస్త్రం, నీతిశాస్త్రం తెలిపిన శస్త్రాస్త్ర జ్ఞానపూర్ణుడు, మన మేలు కోరేవాడు సుధన్వుడు అనే పేరు గల ఉపాధ్యాయుడిని భక్తితో పూజిస్తున్నావా? నీ మంత్రులందరూ శౌర్యవంతులే కదా? గొప్ప కులంలో గొప్ప వంశంలో పుట్టిన వారేనా? నీతిశాస్త్రం చక్కగా చదివారా? బుద్ధిలో నీతో సమానమైన వారా? ఇంద్రియ నిగ్రహం ఉన్నవారేనా? ముఖం చూసి ఎదుటివారి అభిప్రాయం చెప్పగలరా? శాస్త్రాన్ని తెలిసిన మంత్రులు పనిచేయడానికి ముందే నీ ఆలోచనలు బహిర్గతం చేయరు కదా? నువ్వు నిద్రపోద్దామనుకున్నప్పుడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రాదు కదా? నిద్రకు లోబడిన వాడివి కాదు కదా? ఏ సమయంలో మేల్కొని ఉండాలో అప్పుడు మేల్కొనే ఉంటావు కదా? ఆలోచనలు చేసేటప్పుడు నిద్రపోవు కదా? అర్ధరాత్రి లేచి ధనం గురించి ఆలోచన చేస్తావా? రహస్యాలను ఇతరులతో ఆలోచిస్తావా? నువ్వు ఒకరితోనే పంచుకుంటే వాడికి ఎవరు అనుకూలంగా ఉంటే వారికి చెప్తాడు. 10 మందితో పంచుకుంటే వాళ్ళలో ఒకరు కాకుండా మరొకరు వేరే వారికి చెప్పొచ్చు. భిన్నాభిప్రాయాల వారైతే ఒకరితో ఒకరు కలహించుకుంటారు. ఆలోచనకు 6 కళ్ళు సమ్మతం అంటారు. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నా పనికి ముందే ఎవరికి చెప్పవు కదా? నీతి శాస్త్రం ప్రకారం కార్యం చెడిపోయే విధంగా ఆలస్యం చేయవు కదా? నువ్వు ఆలోచించి నిర్ణయించిన కార్యక్రమం కావడానికి ముందే నీ సామంతరాజులకు ఆ విషయం తెలియదు కదా? అంతా అయిన తర్వాత తెలుస్తుంది కదా? నువ్వు నీ మంత్రులు చేసే ఆలోచనలు ఇతరులు తెలుసుకోలేరు కదా? వారు తెలుసుకునే అవకాశం మీరు ఇవ్వడం లేదు కదా? 1000 మంది మూర్ఖుల కంటే కార్యం ఆలోచించి చేయగలవాడు ఒక్కడు చాలు. అలాంటి వారు ఉన్నారా నీ దగ్గర?
జీతగాళ్లను నియమించేటప్పుడు వారి యోగ్యతలను బట్టి నియమిస్తున్నావు గదా! యోగ్యత లేని వారిని యోగ్యులు చేయాల్సిన పనుల్లో నియమించడం లేదు గదా! నీ మీద నిజమైన ప్రేమ గల వారిని, అనేక పరీక్షల్లో నెగ్గిన వారిని, ఆది నుండి వంశ పరంపరగా సేవ చేస్తున్న వారిని, వాక్కు, మనసు, కర్మ మూడూ సత్యంగానే ఉండేవారిని, ఏ విధమైన మాలిన్యం లేని వారిని, శ్రేష్ఠ కార్యాలలో శ్రేష్ఠులైన వారినే మంత్రులుగా నియమిస్తున్నావు గదా! నిష్పక్షపాతంగా విచారించి నేరస్తులను శిక్షించకుండా నీకు భయపడి, నువ్వు చెప్పిందే సరైనదని నీ మంత్రులు అంగీకరిస్తారా? నువ్వు చేసిందే తప్పని నీకు భయపడకుండా చెప్తారా? నువ్వు ప్రజలను అన్యాయంగా, కఠినంగా దండించి, వారిని నొప్పించి, అవమానపరిచి, బలాత్కరించి, దానం సంపాదించడం లేదు గదా! భరతా! నీ దగ్గర నిర్మలమైన మనసు లేనివారు, చెడు నీతిని బోధించేవారు, ఇతరుల మీద ఫిర్యాదులు చేసేవారు, రాజభయం లేనివారు, ధనాశ ఉన్నవారు లేరు కదా! నీ సేనానాయకుడు సుగుణాల వాడే కదా! సూర్యుడేనా? ధైర్యం ఉన్నవాడేనా? మంచి కులంలో పుట్టినవాడేనా? త్రికరణ సిద్ధి గలవాడేనా? రాజంటే ప్రేమ ఉన్నవాడేనా? నీ సేనలోని ముఖ్యులు బలవంతులే కదా! పరాక్రమవంతులే కదా! యుద్ధంలో సమర్థులేనా? అలాంటి వారికి బహుమానాలిచ్చి, నీ మీద వారికి ప్రేమ పెరిగేటట్టు చేస్తున్నావా? నియమిత కాలంలో జీతభత్యాలు ఇస్తున్నావా? ఆలస్యం చేయటం లేదు గదా! అలా చేయకపోతే విశ్వాసంతో పనిచేయరు. క్షత్రియ వంశంలో పుట్టిన ప్రధానులు ప్రేమగా నిన్ను చూసుకుంటున్నారా? యుద్ధంలో నీ కోసం తమ ప్రాణాలివ్వడానికి సిద్ధపడేవారేనా? ఇతర దేశాల వారిని నువ్వు దూతలుగా నియమించావా? నీ దూత నీ దేశం వాడే అయి ఉండాలి. వాడు ఎదుటివారి మాటలను బట్టి వారి అభిప్రాయం తెలుసుకోగలగాలి. నువ్వు చెప్పిన మార్గంలోనే ఆలోచించగలవాడై ఉండాలి. కార్యసాధకుడై ఉండాలి. ఏదో నెపం మీద పనిచేయకుండా తప్పించుకునేవాడు కాకూడదు. ఎదుటివారి యుక్తి పసిగట్టి సమయోచితంగా నడుచుకోవాలి. ప్రతిదానికి రాజును అడిగి వస్తానని చెప్పేవాడు కాకూడదు. నీకు కార్యం సాధించడంలో ఆసక్తి ఉంటే ఇలాంటి వారినే దూతలుగా పంపు. స్వపక్షాన్ని వదిలి పరపక్షంలో ఉన్న 15 మంది విషయంలో వారి నడవడి గురించి ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున వేగులను నియమించావా? వారు వేగులని వారిలో వారికి గాని, ఇతరులకు గాని, ఆ 15 మందికి గాని తెలియకుండా నియమించావా? శత్రువైనప్పటికీ పొగరు వదిలిన తర్వాత బలహీనుడని వాడిని అవమానించకూడదు. అలానే చేస్తున్నావా? బలహీనుడని ఎక్కువ చనువేయకూడదు. వాస్తవానికి గర్వం పోయి వచ్చాడో, లేక ఎవరో ఒకరి సహాయంతో మోసబుద్ధితో వచ్చాడో తెలుసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి దెబ్బతిన్నవాడు బలహీనుడే కదా అని అలక్ష్య దృష్టితో చూడరాదు. యుద్ధానికి పోయేటప్పుడు తగిన సన్నాహంతోనే పోవాలి. సందర్భం విచారించకుండా గర్వంతో పోకూడదు. బ్రాహ్మణులు కదా అని నాస్తికవాదులైన చార్వాకులను, బౌద్ధులు లాంటి వారిని ఏ సమయంలో కూడా గౌరవించడం లేదు కదా! వాళ్ళని చేరదీస్తే ఈ లోకానికి, పరలోకానికి వాళ్ళు కీడు చేస్తారు. వారి మనసులు యథార్థానికి విరుద్ధంగా విపరీతార్థాలు చెప్తాయి. వాళ్ళు పండితులు కాకపోయినా తమను తాము పండితులమని అనుకుని, సర్వజ్ఞత్వం తమ మీద వేసుకుని, విపరీత బుద్ధులు నేర్పుతూ తమను నమ్మిన వారిని ఉభయ లోకాల్లో చెడగొడతారు. సత్సంప్రదాయపరంగా చదవాల్సినవి చదవకుండా, ధర్మశాస్త్రాలకు విపరీత బుద్ధితో వక్ర భాష్యం చెప్తూ, నిస్సారమైన, నిరర్ధకమైన తర్క, యుక్తి, వాదాలు చేసుకుంటూ ఉండే చార్వాకులతో స్నేహం కీడు కలిగిస్తుంది. దృఢమైన వాకిళ్లు కలిగి, ఏనుగులు, గుర్రాలు, రథాలతో ప్రకాశిస్తూ, ఉత్సాహవంతులు, జితేంద్రియులు, సద్గుణ సంపత్తి గలవారు, వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి పనిచేసే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పండితజనులు, అనేక రకాలైన మేడలు, మిద్దెలు, వీరులు, పెద్దలు, వీరంతా ధర్మ పద్ధతిని రక్షిస్తున్న మన నగరం అయోధ్య. శత్రువులకు అసాధ్యంగా దాని పేరు సార్థకం చేసుకుంటున్నదా? ఆ నగరాన్ని కడు ప్రీతితో పాలిస్తున్నావా? నాయనా, మన దేశంలో ఇంతవరకు ఈ రాజులు మంచివారు, ధర్మంగా పాలిస్తారు, దేశం మంచిది, రోగబాధలు లేవు అనుకుంటూ ప్రజలు స్థిరంగా కాపురాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో స్థలంలో అనేక మహాయాగాలు చేశారు. ప్రతి గ్రామంలో దేవాలయాలున్నాయి. దప్పికకున్న బాటసారులకు నీళ్లివ్వడానికి చలిపందిళ్లున్నాయి. తటాకాలు, కొలనులు ఉన్నాయి. పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారిక్కడ. సభామందిరాలలో ఉత్సవాలు జరుగుతుంటాయి. బీడు భూములు లేనే లేవు. ఆవుల, మేకల, పశువుల మందులకు పశుగ్రాసం కొరత లేదు. ప్రజలలో ఒకరి వల్ల మరొకరికి బాధ లేదు. వరి పైరు పండడానికి వానను నమ్మి ఆకాశం వైపు చూడాల్సిన పని లేదు. క్రూర మృగాలు లేవు. ప్రజలందరూ స్నేహభావంతో ఐకమత్యంగా ఉంటారు. వారికి ఏ విధమైన భయం లేదు. బంగారు, వెండి, రత్నాల గనులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అలాంటి మన దేశం సుఖంగా ఉందా? భూమి దున్ని జీవించే వారి విషయంలో, పశువులను మేపి జీవించే వారి విషయంలో, వారు కష్టజీవులైనందున వారికి కావలసిన పదార్థాలకు సంబంధించి సహాయం చేస్తున్నావా? ప్రజలు తమ ఆహార పదార్థాల విషయంలో వీరి మీదే ఆధారపడ్డారు. అలాగే వాణిజ్యంలో జీవిస్తూ నిన్ను ఆశ్రయించే వారికి శుభమే కదా! వారికి నీ వల్ల గాని, ఇతరుల వల్ల గాని ఇబ్బంది లేదు కదా! కృషి, గోరక్షణ, వాణిజ్యం చేసే వారికి రాజు సహాయం అత్యంత అవశ్యం కాబట్టి వారికి కావలసిన సహాయం చేస్తూ వారి బాధలు తీరుస్తున్నావా?
రాజైన వాడు సమస్త వర్ణాశ్రమ ధర్మాల వారిని శాస్త్ర ప్రకారం రక్షించాలి. అలా చేస్తున్నావు కదా! నిన్ను ఆశ్రయించి ఉన్న స్త్రీలను గౌరవిస్తున్నావు గదా! వారికి పరపురుష సంబంధ బాధ లేకుండా రక్షిస్తున్నావా? ఏకాంతంలో కూడా నువ్వు వారికి రహస్యాలు చెప్పడం లేదు గదా! ఎందుకంటే వాళ్ళు చపల చిత్తులు కాబట్టి రహస్యాలను దాచలేరు. ఏనుగులుండి అడవులను రక్షిస్తున్నావు గదా! నువ్వు రక్షించకపోతే ఇతరులు ఏనుగులను పట్టుకుపోతారు. మగ ఏనుగులను పట్టడానికి ఆడ ఏనుగులను రక్షిస్తున్నావు గదా! నాకిన్ని ఏనుగులు, గుర్రాలున్నాయి గదా! అని తృప్తి చెందక ఆడ, మగ ఏనుగులను, గుర్రాలను సంపాదించుకుంటున్నావు గదా! ప్రతిరోజు సభలో ఉదయాన ప్రజలకు దర్శనమిస్తున్నావు కదా! కొన్ని రోజులు సభకు రాకపోతే నీకేదో రోగం వచ్చిందని ప్రజలు సందేహిస్తారు. సేవకులు ఇష్టానుసారంగా వచ్చిపోతూ ఉంటే అతి పరిచయం వల్ల నిన్ను చులకనగా చూస్తారు. అందుకే వాళ్ళను అసలే చూడకుండా ఉండకూడదు. అలాగే ఎప్పుడో ఒకసారి చూసి వారి స్థితిగతులు విచారించాలి. తమ్ముడా, నీ జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అన్నీ ధనధాన్యాలతో, జలాలతో, ఆయుధాలతో కూడి ఉన్నాయి కదా! వీరులైన భటులు, విలుకాళ్ళు రక్షిస్తున్నారు గదా! పనులు చేయడానికి శిల్పులున్నారు కదా! వ్యయం కంటే మించి ఆదాయం ఉంది గదా! ఆదాయం కంటే తక్కువగానే వ్యయం చేస్తున్నావు గదా! అయోగ్యులకు అనవసరంగా ధన సహాయం చేయటం లేదు గదా! యోధ ముఖ్యులకు, అతిథులకు, బ్రాహ్మణులకు, స్నేహితులకు కావలసిన ధనం ఇస్తున్నావా? వీరికివ్వడం సత్ప్రాప్త యోగమే. దేవతా కార్యాలు, పితృకార్యాలు చేసేవారికి ధన సహాయం చేస్తున్నావా? అన్ని కార్యాలు మనమే చేయలేం. కాబట్టి పుణ్యకార్యాలు చేసేవారికి సహాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. మంచివాడు పొరపాటున దొంగతనం చేస్తే వారిని శిక్షించకూడదు. వాస్తవంగా దొంగతనం చేస్తే వాడు శిక్షార్హుడు. ధనవంతుడికి, పేదవాడికి తగాదా వచ్చినప్పుడు నీ మంత్రులు కుటిల బుద్ధితో ధనికుడికి మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. నేరం చేసిన వాడిని వదిలిపెట్టడం వల్ల కలిగే పాపం కంటే నేరం చేయని వాడిని దండించడం వల్ల కలిగే పాపం ఎక్కువ అని తెలుసా? గురువులకు, వృద్ధులకు, తాపసులకు, బ్రాహ్మణులకు, 4 వీధులు కలిసే ప్రదేశంలో ఉన్న దేవతల లాంటి చెట్లకు, అతిథులకు, మోక్షలాభం సిద్ధించిన వారికి, దేవతలకు భక్తితో నిర్మల మనస్సుతో నమస్కారం చేస్తున్నావా? ధనం కోసం ధర్మాన్ని వ్యర్థం చేయటం లేదు కదా! ధర్మం చేయాల్సిన సమయంలో ధనం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ధర్మం చేయకుండా ఉంటున్నావా? అలాగే ధనం సంపాదించాల్సిన సమయంలో ధర్మ విచారం చేస్తూ కాలయాపన చేయవద్దు. రాత్రి అనుభవించాల్సిన కామాన్ని పగలు చేయటం తప్పు. ధర్మార్థ కామాలను ఏ వేళకు ఏది చేయాలో అది చేయాలి. ధనం మీది ఆశతో లోభివై ధర్మకార్యాలు చేయడం మానలేదు కదా! కేవలం ధర్మం కోసమే కుటుంబ పోషణకు కావలసిన ధనం కూడా సంపాదించటం లేదా? సుఖాభిలాషతో ధర్మార్థాలను ధ్వంసం చేయడం లేదు కదా! సకల శాస్త్రాలలో సామర్థ్యం గల పండితులైన బ్రాహ్మణులు పురజనులతో బయట ఊరి వారితో కలిసి మా రాజు సుఖంగా దీర్ఘాయువుగా జీవించాలని ప్రార్థనలు చేసేట్లు వారికి సంతోషం కలిగే విధంగా ధర్మ పద్ధతిన రాజ్యపాలన చేస్తున్నావు కదా! నీకోసం ప్రార్థన చేయమని ఆజ్ఞాపించి చేయించడం లేదు కదా! అసత్యం పలకటం, దేవుడు లేడనటం, పని చేయకుండా ఎప్పుడూ ఆలోచనే చేస్తూ కాలం గడపడం, కోపం రాని వారి మీద కోపం తెచ్చుకోకూడని సమయంలో కోపగించుకోవటం, బుద్ధి పొరపాటు, బుద్ధి మాంద్యం, శ్రేయస్కరమైన జ్ఞానుల దర్శనం, మనం పోయి చేసుకోకపోయినా వారొచ్చినప్పుడు కూడా చేయకపోవటం, పంచేంద్రియాలకు లోబడి ఉండటం, రాజకార్యాలను ఒక్కడే ఆలోచన చేయటం, నీచులను గౌరవించడం లేదా ఒకే సమయంలో అనేక మంది శత్రువుల మీద దండెత్తడం, నిర్ణయించబడిన పని చేయకపోవటం, అనర్థజ్ఞులతో కలిసి ఆలోచన చేయటం, ఆలోచనలను దాచుకోకుండా బయటపెట్టడం, శుభకార్యాలలో నిర్లక్ష్య భావం, ఈ 14 దోషాలు రాజుకు ఉండకూడదు. ఇవి లేకుండా రాజ్యం చేస్తున్నావు కదా! దశవర్గం, పంచవర్గం, చతుర్వర్గం, అష్టవర్గం, త్రివర్గం, విద్యాత్రయం అనే వాటి లక్షణాలు తెలుసుకొని వాటిలో ఏది అవసరమో, ఏవి కావో ఆలోచించి అలాగే ఆచరిస్తున్నావా? ఇంద్రియాలను చక్కగా వశపరుచుకున్నావా? దైవ వ్యసనాల గురించి, మానుష్య వ్యసనాల గురించి, కృత్యం గురించి, ప్రకృతి, మండలం, వింశతి వర్గాలు, షడ్గుణాలతో ముఖ్యమైనది సంధి, విగ్రహం, యాత్ర, దండం గురించి ఆలోచించి వాటిని విడిచి గ్రహించాల్సిన వాటిని గ్రహిస్తున్నావా? ఆలోచించి చేయాల్సిన పనులను ముగ్గురికి తక్కువ కాకుండా, నలుగురికి ఎక్కువ కాకుండా, అది కూడా మొదట ఒక్కొక్కరితో వేర్వేరుగా, తర్వాత అందరినీ కలిపి ఒక్కటిగా ఆలోచిస్తున్నావా? ఆలోచించి వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటున్నావా? ఆ తర్వాత వారు చెప్పిన దాంట్లో నుంచి మంచి, చెడు నువ్వు స్వతంత్రంగా ఆలోచన చేస్తున్నావా? ఇద్దరితోనే కలిసి ఆలోచన చేస్తే వారిరువురు వేరే వేరే అభిప్రాయం చెప్తే ఏం చేయాలనే సందిగ్ధం కలగొచ్చు. ముగ్గురైతే ఇద్దరు ఒక విధంగా, ఒకరు వేరే విధంగా చెప్తే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు సందేహం వస్తే నాలుగో వ్యక్తి అభిప్రాయము తీసుకోవచ్చు. ఎంతకన్నా ఎక్కువైతే ఐకమత్యం కుదరక వారిలో వారు కలహించుకునే ప్రమాదం ఉంది. రహస్యం చెడిపోవచ్చు. రహస్య విషయాలు ఎక్కువ మందితో ఆలోచన చేయకూడదు. కొందరు సలహా అడిగినప్పుడు, వారితో ఆలోచన చేసినప్పుడు ఒంటరిగా ఒక విధంగా, నలుగురిలో మరో విధంగా చెప్తారు. అలాంటి వారి సలహాలు నమ్మకూడదు. ఎవరెన్ని చెప్పినా విని స్వయంగా ఆలోచించి తన మనసును సమాధానపరుచుకొని
సరైన విధంగా నిర్ణయం తీసుకోవాలి. ధనం కలిమికి ఫలం. తాను భుజించి ఒకరికి ఇవ్వాలి. తాను తిన్నది ఇహలోక ఫలం. ఒకరికి ఇస్తే పరలోక ఫలం. పరజన్మ ఫలదం కాబట్టి లోభిగా నువ్వు తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఉండవద్దు. వ్యర్థమై అయిపోకూడదు. తమ్ముడా, నేను నీకు చెప్పినవన్నీ ధర్మార్థ కామాలతో కూడినవి. ఇహపరలోక సుఖం కలిగించేవి. మోక్షార్థికి కావలసిన దీర్ఘాయువు ఇచ్చేవి. కాబట్టి వీటన్నిటిని నిర్మలమైన మనసుతో నువ్వు ఆచరిస్తున్నావా? మన తండ్రి తాతలు ఏ ప్రకారమైతే ఉభయలోక శ్రేయస్కరమైన నడవడితో ఎలా నడిచారో అలాగే నువ్వు కూడా శుభచర్యల్లో నడుస్తున్నావు కదా. ధర్మార్థ కామాలలో ధర్మానికే ప్రాధాన్యం ఇస్తున్నావు కదా. స్నేహభావంతో నీ మేలు కోరే వారికి అక్కరకు అవసరమైనవి ఇచ్చి సంతోషపెడుతున్నావు కదా. రాజు అయిన వాడు ధర్మ మార్గాన నడుచుకుంటూ ప్రజలను పాలిస్తే మరణించిన తర్వాత స్వర్గానికి పోయి అక్కడ దివ్య భోగాలను అనుభవిస్తాడు. ధర్మ మార్గంలో పాలించకపోతే ప్రజలు చేసే పాపానికి రాజు అయిన వాడు నరకానికి పోతాడు. కాబట్టి ధర్మ మార్గంలో పాలిస్తూ ప్రజలు కూడా ధర్మంగా ఉండేట్లు చేయాలి. ఎలాంటి సందర్భంలోనైనా ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని విడవకూడదు. ధర్మం శాశ్వతం. 101వ సర్గ. శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ విన్న భరతుడు, అన్నా, నువ్వు చెప్పిన రాజధర్మాలన్నీ ఆచరించడం ధర్మాత్ములకు సాధ్యమవుతాయి గాని రాజ్యాన్నే అధర్మ మార్గాన సంపాదించిన నాకెలా సాధ్యపడుతుంది? నాలాంటి ధర్మహీనుడా నువ్వు చెప్పే రాజధర్మాలను ఆచరించేవాడు? రాజధర్మ రక్షణకు నువ్వే సమర్థుడు, కానీ నేను కాను. నువ్వు అనుగ్రహిస్తే నేను దాసధర్మ రక్షణ సమర్థుడన అవుతా. అన్నా, మన జాతిలో ముఖ్యంగా మన వంశంలో అనాదిగా ఒక ధర్మం ఉంది. అది నీకు తెలుసు కదా. అదేమిటంటే పెద్దవాడు జీవించి ఉండగా చిన్నవాడు రాజ్యభారం పూనకూడదు. కాబట్టి మనోహరమైన అయోధ్యకు నువ్వు నా వెంట వచ్చి సంతోషంగా పట్టాభిషేకం చేసుకో. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించకపోతే స్వధర్మాన్ని నిర్వహించని నువ్వు పరధర్మాన్ని నిర్వహించమని నాకెలా చెప్తావు? స్వధర్మనిష్ఠుడు కదా ధర్మోపదేశాధికారి అని శ్రీరాముడిని అడిగాడు. ఇంకా ఇలా అన్నాడు భరతుడు శ్రీరాముడితో, నా అభిప్రాయంలో నువ్వు సాక్షాత్తు దేవుడివే, శ్రీమన్నారాయణుడివే. కాబట్టి మనుష్య మాత్రుడువైన నీవే రాజ్యాన్ని భరించాల్సి ఉండగా సాక్షాత్తు దేవుడివైన నువ్వు భరించాల్సిన దానిని దాసుడైన నేనెలా భరించగలను? నేను కేకయ్యరాజు ఇంట్లో ఉండగా నువ్వు సీతా లక్ష్మణులతో అడవులకు వచ్చినందువల్ల నిన్ను ఎడబాసిన దుఃఖంలో మన తండ్రి మరణించాడు. నువ్వు లక్ష్మణుడు తండ్రికి తిలోదకాలు ఇవ్వండి. నేను శత్రుఘ్నుడు ఆ కార్యం చేశాం. మేము మాత్రమే చేసి ప్రయోజనం లేదు, మీరు చేయాలి. ఎందుకంటే మరణించిన వారికి ప్రీతిపాత్రలు నీళ్లు విడిస్తే సంతోషం గాని ప్రీతిపాత్రలు కాని వారు విడిస్తే కాదు. నేను విడిచిన నీళ్లు తనకు చెందరాదని 10 మందిలో తండ్రి చెప్పాడట. కాబట్టి మేము లోకధర్మాన్ని అనుసరించి చేసిన ప్రయోజనం లేదు. నువ్వు తండ్రికి ప్రియుడివి. నువ్వు నీళ్లు విడిస్తేనే ఆయనకు ఊర్ధ్వగతులుంటాయి. కాబట్టి నీళ్లు విడువు. అన్నా, నీ తండ్రి నిన్ను తలుచుకుంటూ ఏడ్చి ఏడ్చి నిన్ను చూడాలనుకుని అది కుదరనందున నీ మీదే మనసుంచి దానిని మళ్లించుకోలేక నువ్వు వెళ్ళిపోయిన కారణాన నీ వియోగంతో రామా రామా అని నిన్నే స్మరిస్తూ చనిపోయాడు. 102వ సర్గ. తన కోసమే తండ్రి మరణించాడన్న వార్తను పిడుగుపడినట్లు భరతుడు చెప్పగా విన్న శ్రీరాముడు మూర్చిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన శ్రీరాముడి శైత్యోపచారాలకు భరతుడు, లక్ష్మణుడు, సీతాదేవి చల్లటి నీటితో ఆయన శరీరాన్ని తడిపారు. అలా చేయగా శ్రీరాముడు తేరుకుని దుఃఖపడ్డాడు. కళ్ళ వెంట నీళ్లు గారుతుంటే భరతుడితో, అయోధ్యకు రమ్మంటున్నావే, తండ్రి లేని అయోధ్యకు నేను ఎందుకు రావాలి? రాజ్యభారం వహించుంటగంటావా? దశరథుడు పాలించిన అయోధ్యను, ఆయన మోసిన భారాన్ని మరెవరైనా మోయే సమర్థులున్నారా? ఆదిశేషుడు మోసే భూభారాన్ని ఆయన తప్ప మరెవరైనా మోయగలరా? నా మీద ఎంతో ప్రేమ ఉన్న నా తండ్రికి పితృకర్మ చేసి ఇన్ని నీళ్లు విడవలేకపోతుంది కదా. భరత, నువ్వు శత్రుఘ్నుడితో కలిసి జనకుడికి చేయాల్సిన పరలోక హితకృత్యాలని చక్కగా చేసి పుత్రత్వాన్ని సార్థకపరుచుకున్నావు. లక్ష్మణుడితో అలా చేసే భాగ్యం నాకు లేకపోయింది కదా. పరలోకానికి పోయి పరాధీనంలో ఉన్న వారికి సహాయపడి ప్రేతత్వం తొలగించి స్వర్గస్థులను చేయటం పరమ పుణ్య కార్యం కాదా అని అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, భర్త, తండ్రి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు వనవాసం చేసి తండ్రిని సేవించడానికి అయోధ్యకు వద్దామనుకున్నా. అలాంటి భాగ్యం నాకు లేదే. దశరథుడు మరణించడం వల్ల ప్రజలు సుఖపడుతున్నారన్నావు. అలాంటి చోటుకు నేను రాలేను. తండ్రిని చంపిన నేను ఏమని అయోధ్యకు వస్తా? వనవాసం 14 సంవత్సరాలు చేస్తానని వ్రతం పూనాను. అది భగ్నపరిచి అపకీర్తి తెచ్చుకోవడం పాపకార్యం కాదా? ఆ వ్రతం పూర్తి చేసి నువ్వు కోరిన విధంగా అయోధ్యకు వచ్చినా ఏం ప్రయోజనం? నాకు అక్కడ ఎవరు దిక్కు? మంచి చెడులు చెప్పేవారు ఎవరు? తండ్రి లేడు కదా. భరత, నువ్వే ఒకరికి మంచి చెడులు చెప్పేవాడివని నన్నంటావేమో. మంచి మాటలు వినే భాగ్యం లేని చోటుకు ఎందుకు రావాలి? హా అని ఏడుస్తూ సీత వైపు తిరిగాడు శ్రీరాముడు.
సీత దిక్కులేనిది అయిపోయిందని అన్నాడు. ఇక ఎవరిని మామ అని నోరారా పిలుస్తావని అడిగాడు. లక్ష్మణుని తండ్రి లేని వాడివి అయిపోయావన్నాడు. ఇలా శ్రీరాముడు దుఃఖపడుతుంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు తమ తండ్రిని తలుచుకుని దుఃఖంతో బాధపడ్డారు. తండ్రి మరణ వార్త కంటే శ్రీరాముడి బాధాకరమైన మాటలు ఎక్కువ దుఃఖం కలిగించాయి వారికి. అన్నను తండ్రికి నీళ్లు ఇవ్వడమని చెప్పాడు. దుఃఖంతో సీత భర్తను చూడలేకపోయింది. అప్పుడు సీతను తమ్ముడు లక్ష్మణుడిని శ్రీరాముడు సమాధానపరిచి తండ్రికి నీళ్లు విడవబోతున్నానని చెప్పాడు లక్ష్మణుడితో. లక్ష్మణ, నార వస్త్రాలు పిండు, ముందు సీతను పోనివ్వు, ఆమె వెనుక నువ్వురా, నీ వెనుక నేను వస్తా అన్నాడు. సుమంత్రుడు వీరందరినీ ఓదార్చాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని నదిని సమీపించి మనోహర తీర్థానికి ఎదురుగా నిలబడి దశరథుడిని మనసులో స్మరించుకుంటూ తర్పణాలు వదిలారు. అప్పుడు శ్రీరాముడు దోసిట్లో నీళ్లు తీసుకుని దక్షిణ దిక్కుగా తిరిగి దుఃఖం పొంగిపోతుంటే తండ్రిని ఉద్దేశించి ఇలా అన్నాడు. తండ్రి, నేనిచ్చే ఈ నిర్మల జలం పితృలోకానికి పోయిన నీకు అక్కడ శాశ్వత సుఖాన్ని ఇవ్వాలి. ఇలా లక్ష్మణుడితో కలిసి నీళ్లు విడిచి ఒడ్డుకొచ్చి వేరే స్థలంలో పిండాలు పెట్టడానికి దర్భలు పరిచారు. వాటి మీద శ్రీరామచంద్రుడు రేగుపండ్లు గారపిండి కలిపి పిండాలు చేసి దర్భల మీద ఉంచి తండ్రిని స్మరించి కళ్ళ వెంట నీళ్లు గారుతుంటే పిండాలను చూసుకుంటూ ఇలా అన్నాడు. పురుషుడికి ఏది ఆహారమో అతడు దేవతలకు కూడా అదే విడవాలి. కాబట్టి రాజా, నా మీద ప్రేమతో మాకు అన్నమైన ఈ పిండిని తిను. ఈ విధంగా చేయాల్సిన పనులన్నీ చేసి కొండ ఎక్కి పర్ణశాలకు పోయి భరత లక్ష్మణులను కౌగిలించుకుని హా అని ఏడ్చాడు. వారు కూడా ఏడ్చారు. వారి ఏడుపు ధ్వనికి పర్వతం నుండి ప్రతిధ్వని వచ్చింది. ఇది విన్న భరతుడి సేనలు రామాశ్రమం వైపు ధ్వనిజాడ పట్టుకుని పరిగెత్తారు. పౌరులు, సైనికులు, పెద్దలు, చిన్నలు ఎవరికి దోచిన విధంగా వారు నడిచో గుర్రాల మీదనో రథాల మీదనో శ్రీరాముడి పర్ణశాల దిక్కుగా పోయారు. కేవలం నెల క్రితమే తమను వదిలిపోయిన శ్రీరాముడిని చూడక ఎన్నాళ్ళు అయినట్లు ముఖం వాచిపోయిన విధంగా వేగంగా ఆశ్రమం వైపు పరిగెత్తారు. అన్నదమ్ముల కలయికను సంతోషంగా చూడాలన్న కోరికతో పౌరులు పోతుంటే వారి వెంటబోయే వాహనాల ధ్వని మేఘాల ఉరుముల ధ్వనిని స్మరణకు తెచ్చింది. చుట్టుపక్కల ఉన్న మృగాలు, ఇతర జంతువులు, పశుపక్షాదులు గడగడ అదురుతూ పరిగెత్తాయి ఆ ధ్వనికి. ఈ నేపథ్యంలో తండ్రి మరణానికి బాధపడుతున్న శ్రీరాముడిని పౌరులు చూశారు. కైక వలన శ్రీరాముడికి ఈ కష్టం వచ్చింది కదా అనుకుంటూ ఆమెను తిడుతూ శ్రీరాముడిని ఎగాదిగా చూశారు. వచ్చిన వారినందరినీ చూసిన శ్రీరాముడు తనకంటే పెద్దవారిని, పూజ్యులను, తండ్రిని, తల్లిని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు. కొందరు శ్రీరాముడిని కౌగిలించుకున్నారు. మీద మీద పడి నమస్కరించారు మరికొందరు. బంధుమిత్రులను వారి వారి యోగ్యతలను బట్టి ప్రేమగా పలకరించాడు శ్రీరాముడు. ఆయన చూడడానికి వచ్చిన వారి రోదనలు, ధనులు భూమి ఆకాశాలను నిండాయి. ప్రతిధ్వనులు వచ్చాయి.